మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్‌కు కారకం. టైం ఎంత అవుతుందో తెలుసా? 10 అవుతుంది. నైట్ బాగా తాగినట్టున్నావు. నేను వచ్చేసాను కదా, ఇంక నువ్వు తాగాల్సిన అవసరం లేదులే. నైట్ ఎంతమంది వచ్చారేంటి కొడుకులు? పీకల దాకా తాగెళ్ళారా? కనీసం కేక్ కూడా తెలియదా? సర్లే అవన్నీ వదిలే, నేను తెచ్చానులే. నువ్వు లేచి కేక్ కట్ చేస్తే ఫ్రెష్ టెంపుల్కి వెళ్దాం. అఖిల్, రేపేంటి ప్లాన్? మీనా, నువ్వు తాగుతావా? లేదు. అంటే రేపు నా బర్త్డే కదా, ఇద్దరం కలిసి తాగుదామని. సరే, నీకోసం కొంచెం తాగుతా. ఓకే ఓకే. ఏంట్రా కోపమా? వచ్చేసాను కదా, ఇంకెప్పుడు వదలను, ప్రామిస్. చూడు, మందు కూడా తాగేశాను. ఇవాళ నీ బర్త్డే కదా, నీ ఇష్టం, నువ్వేం చెప్పినా చేస్తాను. సారీ అఖిల్, నేను చాలా హర్ట్ చేశాను. నీకు ముందే నిజం చెప్పుండాల్సింది. తప్పంతా నాదే. నువ్వు చెప్పావు కదా మనకు బుడ్డది కావాలని, ప్లాన్ చేద్దాం. పద, ఇప్పుడే పెళ్లి చేసుకుందాం. నేనంతగా వాగుతుంటే కనీసం ఏం మాట్లాడడం ఎందుకు? అఖిల్, 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 అఖిల్. అఖిల్, ఒకవేళ మా పేరెంట్స్ మన లవ్ని యాక్సెప్ట్ చేయకపోతే ఏం చేస్తావు? చచ్చిపోతా. ప్రాణమంత నీవేనా
అవును మీనా, ఒకవేళ నేను చచ్చిపోతే నువ్వు ఒక్కదానివి ఎలా ఉంటావు? నువ్వులే నీ లోకంలో నేనేం చేస్తా? నేను నీతో పాటు వచ్చేస్తా. తనకి ఎలా ఉంది డాక్టర్? మీరు మీనా హస్బెండ్ కదా? అవును డాక్టర్. ఎలా ఉంది తనకి ఇప్పుడు? తనకి సీరియస్గానే ఉంది. బట్ మీకు గుడ్ న్యూస్, యువర్ వైఫ్ ఈజ్ ప్రెగ్నెంట్. తను ప్రెగ్నెంట్ ఏంటి? అలా ఎలా అవుతుంది? మేమిద్దరం ఎప్పుడు ఫిజికల్ కూడా అవ్వలేదు డాక్టర్. అదేంటి, మీరిద్దరు వైఫ్ అండ్ హస్బెండే కదా? అవును, బట్ తనకి పెళ్ళి ఇష్టం లేకుండా జరిగింది. వాళ్ళ పేరెంట్స్ ఫోర్స్ చేసి మరీ చేశారు డాక్టర్. అవునా? హే, ఏంటిప్పుడు ఇంటికి వెళ్ళాల్సిందేనా? అవును, అమ్మ వాళ్ళు ఎప్పుడు అంత కంగారు పడుతూ మాట్లాడలేదు. రేపు నేను ఇటు ఆఫీస్ వర్క్ మీద ముంబై వెళ్తున్నాను కదా, నువ్వు కూడా రేపే వెళ్ళొచ్చు కదా. అఖిల్, నీకు అర్థమవుతుందా? ఇవాళే రమ్మన్నారు. అసలు అక్కడ ఏం జరిగిందో సరిగ్గా చెప్పకుండా ఫోన్ పెట్టేశారు. నాకు చాలా కంగారుగా ఉంది. నువ్వేం మాట్లాడకు. అంతా ఓకే అయిపోతుంది, నువ్వేం కంగారు పడుకో. నువ్వు లేకుండా ఈరోజు నైట్ నేను ఎలా పడుకోవాలని చెప్పి రేపు వెళ్ళాను. కానీ అఖిల్, వెళ్ళు. నేను రిటర్న్ వచ్చేటప్పుడు మా పేరెంట్స్తో మన లవ్ గురించి మాట్లాడతాం. ఒప్పుకుంటారా? ఒప్పిస్తాను. ఇలా ఉండేదేదో పెళ్లి చేసుకునే ఉందాం. సరే, సరే, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. సరే పద, డ్రాప్ చేస్తా. వద్దు, క్యాబ్ బుక్ చేసేసుకున్నా. కిందకి వెళ్ళేలోపు వచ్చేస్తుంది. సరే అయితే బాయ్. అఖిల్, టైంకి తిను, టైంకి పడుకో. నేను లేను కదా అని ఎక్కువ తాక్కు అండ్ ఫ్రెండ్స్ ఎవరిని పిలవకు. నువ్వు రేపు వెళ్ళేటప్పుడు నాకు కాల్ చేయి.
మీనా, హా? మీ అమ్మా నాన్న వాళ్ళకి మన విషయం చెప్తా అన్నావు కదా, మరి వాళ్ళు ఒప్పుకుంటారా? ఖచ్చితంగా ఒప్పుకుంటారు అఖిల్. మనం హ్యాపీగా పెళ్లి చేసుకుంటాం. నువ్వు అన్నట్టే ఒక బుడ్డదాన్నో బుడ్డోన్నో కూడా కంటాం. ఒకటి గుర్తుపెట్టుకో మీనా, నువ్వు కనుక నా లైఫ్లో నుంచి వెళ్ళిపోతే నేను చచ్చిపోతా. అవును, మరి నువ్వు చేస్తే నేను మాత్రం బతుకుంటానా? నేను నీతో పాటు వచ్చేస్తా. భయ్యా 1 minute వచ్చేస్తున్నా. సరే వెళ్ళొస్తా. సరే బాయ్. మీనా, మీనా ఆగవే, ఆగవే, నీకేమైనా పిచ్చి పట్టిందా? అవును, నాకు పిచ్చ పట్టింది. దీనికోసమేనా నన్ను అంతలా రమ్మన్నావు? దీనికోసమేనా? తప్పేముంది? ఎదిగిన ఆడపిల్లకి పెళ్లి చేయాలనుకోవడం తప్ప? నువ్వు తెచ్చే సంబంధాలు నాకు ఇష్టం లేదని కొన్ని లక్షల సార్లు చెప్పా, అయినా నీకు అర్థం కావట్లేదా? ఇప్పుడేంటి, నాకు పెళ్లి చేయడం కదా నీకు కావాలి? ఆగు, చూడు, ఇతని పేరు అఖిల్. ఇతన్ని నేను లవ్ చేస్తున్నా. ఇద్దరం కలిసే ఉంటున్నాం. నీకంతగా పెళ్లి చేయాలనిపిస్తే ఇతనికిచ్చి చెయ్యి. ఇప్పుడే చేసుకుంటా. నీ కూతురు లేకపోతే ఒక్క నైట్ కూడా పడుకోడు వాడు. అంత ఇష్టం నేనంటే వాడికి. దొంగముండా, నిన్ను జాబ్ చేసుకోమని హైదరాబాద్ పంపిస్తే ఆ నోటితో రూమ్లు ఉండేది కాకుండా సిగ్గు లేకుండా నాతో చెప్తున్నావా? ఏయ్, నేను తెచ్చిన సంబంధం చేసుకుంటావా చేసుకోవా? చెప్పా కదా, నేను చావనైనా చేస్తాను కానీ ఇంకొకటి మాత్రం పెళ్లి చేసుకోను. చేస్తావా? నువ్వు చచ్చుడు కాదే, నాన్న చెప్పవే, ఇప్పుడు చెప్పు. దొంగముండా, చేయొద్దు. నేను తెచ్చిన సంబంధం చేసుకుంటావా చేసుకోవా? చెప్పవే, చెప్పు. వద్దు. నువ్వు గనుక ఈ పెళ్లి కొప్పుకోలేదనుకో, నీ అయ్యం చంపి నేను చస్తా. వద్దు వద్దు వద్దు. చెప్పు. చేసుకుంటాను. గట్టిగా చేసుకుంటా. అది అట్లా రా దారికి. అఖిల్, మనకి పెళ్ళాక కూడా నన్ను ఇంతే బాగా చేసుకుంటావా? ఇంతకంటే బాగా చూసుకుంటా. అబ్బో, అవునా? అవును, బట్ నువ్వు నాకు మాట ఇవ్వాలి. ఏంటో అది? అంటే రేపు మన పెళ్ళైన తర్వాత ఎక్కువ గ్యాప్ ఇవ్వకుండా ఒక బుడ్డదాన్ని బుడ్డోన్ని ఒకేసారి కనేయాలి. ఏంటి, ఇద్దరిని ఒకేసారా? ట్రై చేద్దాం. వర్కౌట్ అయితే ఓకే, లేదంటే ఒకరి తర్వాత ఒకరిని కందాం. కానీ గ్యాప్ లేకుండా మాత్రం కనేయాలి. ఏమంటావు? నాకైతే ఇప్పుడే పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. సరే పదం, మరి తాళి కట్టేస్తా. అబ్బా.
ఏయ్ ఇది కట్టుకో. నిన్ను పెళ్లి చేసుకుంటాడు నీతోటేదో మాట్లాడాలంట. తోటకాడ నీకోసం ఎదురు చూస్తుండు. పోయి మాట్లాడు. తెలుసు కదా, ఏమన్నా పిచ్చి పిచ్చి కథలు పడ్డావనుకో, ఇంటికాడ మీ నాన్నని చంపి నేను చత్తా. తర్వాత నీ ఇష్టం. పో. మీనా, నువ్వు ఒకసారి పట్టు చీర కట్టుకుంటే చూడాలని ఉంది. ఓయ్ మీనా, నువ్వు ఒకసారి పట్టు చీర కట్టుకుంటే చూడాలని ఉంది. హాయ్. హాయ్, నా పేరు కిరణ్ అండి. మీ పేరు? మీనా. నైస్. మీరు చాలా అందంగా ఉన్నారు. కానీ మీ కళ్ళు ఎందుకు ఎర్రగా ఉన్నాయి? నైట్ నిద్రపోలేదా? అదేం లేదు, నైట్ సరిగ్గా నిద్రపోలేదు. కొంపదీసి మీకు నైట్ ఫోన్ వాడే అలవాటు ఉందా ఏంటి? అంటే నాకుంది. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తూ ఉంటాను. మంచి మంచి అమ్మాయిలు డాన్స్ చేస్తూ ఉంటారు. అంటే నైట్ నిద్ర పట్టదు, అందుకని. మీరు చూడరా రీల్స్? లేదు, నాకు ఇంట్రెస్ట్ లేదు. పెళ్ళైన తర్వాత అలవాటు అవుతుందండి. అవును, మీరు ఎక్కడ హైదరాబాద్లో ఉండేది? ఎందుకు? అంటే నేనుండేది మాదాపూర్, అందుకు. ఏంటి, మీరు హైదరాబాద్లో ఉంటారా? అవును. ఏ? అంటే ఏం లేదు, మా అమ్మ సంబంధం చూసిందంటే మా పక్కూరి అబ్బాయేమో అనుకున్నా. నాది మీ ఊరు పక్కనేనండి, మేడిపల్లి. నేను హైదరాబాద్లో ఉంటా. సాఫ్ట్వేర్ కదా. మీరు అదే కదా? హా, అవును. సో ఇంకేంటండి విశేషాలు? ప్రెజెంట్ నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదండి. మీరు మా ఇంటికి వచ్చి ఏదో ఒక కారణం చెప్పగలరా? అదేంటండి పుసుక్కున అంత మాట అన్నారు? అంటే నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అనట్లేదు, కాకపోతే ఇప్పుడు చేసుకోవడం ఇష్టం లేదు. ప్లీజ్ మీరు మా ఇంట్లో ఏదో కారణం చెప్పేస్తారా? సరే అండి, నేను వెళ్తాను. ఇతనేంది ఏం మాట్లాడకుండా తింటనే ఉన్నాడు? దేవుడా, ఇప్పుడు ఏం చెప్తాడో ఏంటో. ఆంటీ, కొంచెం వాటర్ ఇస్తారా? ఏంది బాబు? నీళ్ళు ఆంటీ. ఇస్తా. బాబు, అమ్మాయితో మాట్లాడినావా? ఆంటీ, మాట్లాడాను. నా బిడ్డను పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టమే కదా? ఇష్టం లేదని చెప్పు, ఇష్టం లేదని చెప్పు, ఇష్టం లేదని చెప్పు, ఇష్టం లేదని చెప్పు. ఏమైంది బాబు, ఏం మాట్లాడతలేవు? నా బిడ్డను పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టమే కదా? ఆంటీ,
ఇష్టమే. ఆంటీ, అమ్మతో మాట్లాడి మీరు పెళ్లి పనులు స్టార్ట్ చేయండి. మంచి ముచ్చడి చెప్పినో బాబు. పెళ్లి పనులు మీ అమ్మ నేను చూసుకుంటాం. సరే ఆంటీ, నేను వెళ్ళొస్తాను. బిడ్డతో మాట్లాడండి. వద్దులేండి ఆంటీ, వెళ్తాను. సరే బాబు. చివరగా ఆశతో పరిగెడు